నమస్తే, వెల్కమ్ టు Sairam Sampatirao ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చేసుకుంటూ వస్తున్నాం కదా. సో మనము సెప్టెంబర్ 2022 నుంచి మనము దాదాపు చేసుకుంటూ వస్తున్నాం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్ ఆల్రెడీ చేసుకోవడం జరిగింది. ఏప్రిల్ కూడా కొన్ని కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మా ఎఫర్ట్స్, మా ఇనిషియేటివ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఆ ఒక లైక్ బటన్ కూడా హిట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయండి. ఓకేనా? మీ యొక్క వ్యూస్ని, మీ యొక్క ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలపండి. ఓకేనా? రైట్ నాన్న. సో ఎవరైనా ఇంతకుముందు వచ్చిన కరెంట్ అఫైర్స్ ఎవరైనా చూడనట్టయితే దయచేసి చూడండి. ఓకేనా? మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. గ్రూప్ 2 ఎగ్జామ్స్, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఇప్పుడు కూడా చూసుకుంటే మనకి గ్రూప్ 1 కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళకు కూడా పక్కా యూజ్ అవుతాయి. సో ప్రిపరేషన్ అయితే ఎక్కడ ఆపకండి. బయట జరుగుతున్న పరిస్థితులకి పార్టిసిపేట్ చేస్తూనే మాత్రమే మీ ప్రిపరేషన్ కొనసాగించండి, కానీ మీ ప్రిపరేషన్ అయితే పక్కకు పెట్టకండి. ఓకేనా? సో ఎప్పటికీ ఏదో ఒక రోజైనా మీరు ఎగ్జామ్ రాయాల్సిందే. దాంట్లో మీరు తప్పకుండా ఏమంటారు సక్సెస్ అవ్వాల్సిందే. ఓకేనా? రైట్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద ప్రాజెక్ట్ టైగర్. సో ప్రాజెక్ట్ టైగర్ గురించి అడుగుతున్నాడు. సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మనకి ఈ యొక్క ఇండియన్ టైగర్ సెన్సస్ అనేది మార్క్ మనకి 15 years మనకి జరిగిందనమాట. సో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ సిగ్నిఫికెన్స్ అనేది చూసుకుంటే మనకి ఫుడ్ చైన్లో మనకి టైగర్ అనేది మనకి బిగ్ క్యాట్స్ ఏదైతే ఉందో మనకి టాప్ ప్రెడేటర్గా ఉండడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఎక్కడైతే మనకి టైగర్ ప్రజెన్స్ అనేది ఉంటుందో అక్కడ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది? ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడ వెల్ బీయింగ్గా ఉండడం అని చెప్తుంది. ఎక్కడైతే టైగర్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉంటాయో అక్కడ ప్రజెన్స్ ఆఫ్ టైగర్స్ అనేది ఉందనుకోండి, ఎకో సిస్టమ్ అనేది వెల్ బీయింగ్గా ఉందని మనకి ఇండికేట్ చేయడం అని జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి టైగర్ అనేది అటు ఫ్లాగ్షిప్ స్పీషియస్ గాను, అట్ ద సేమ్ టైం అంబ్రెల్లా స్పీషియస్ గాను ఉంది. సార్ ఫ్లాగ్షిప్ స్పీషియస్ ఏంటంటే దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద కన్జర్వేషన్, అంటే కన్జర్వేషన్ పర్పస్ కోసము మనకి ఇది ఉండడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అంబ్రెల్లా స్పీషీస్ అంటే కన్జర్వేషన్ ఆఫ్ టైగర్స్ లీడ్స్ టు ద కన్జర్వేషన్ ఆఫ్ అదర్ స్పీషీస్, అంటే ఓన్లీ ఆ యొక్క ఎన్విరాన్మెంట్ కన్జర్వేషనే కాకుండా ఫ్లాగ్షిప్ స్పీషీస్ అనే ఓకే ఎన్విరాన్మెంట్ని కన్జర్వేట్ చేయడానికి. అట్ ద సేమ్ టైం అంబ్రెల్లా స్పీషీస్ ఏంటంటే ఓన్లీ ఆ ఒక్క స్పీషీసే కాకుండా అదర్ స్పీషీస్ కూడా కన్జర్వేషన్ చేయడానికి కూడా ఇది మనకి తోడ్పడుతుందని చెప్పడం జరుగుతుంది టైగర్ అనేది. అందుకే ఫ్లాగ్షిప్ స్పీషీస్ అట్ ద సేమ్ టైం మనకి అంబ్రెల్లా స్పీషీస్ కూడా చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ అనేది మనకి 1973లో మనకి లాంచ్ చేయడం జరిగిందండి. అర్థమవుతుందా? సో ప్రాజెక్ట్ టైగర్ వాజ్ లాంచ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ April 1973 టు ప్రమోట్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద టైగర్. అర్థమవుతుందా? సో మనకి ఫస్ట్ ఎక్కడ లాంచ్ చేశారు సార్ అంటే మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో మనకి చేయడం జరిగింది. నాకు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందన్న దాని మీద నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాజెక్ట్ ఎయిర్ వాజ్ లాంచ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ April 1973 to promote the conservation in the tiger. This was the first launched in the Jim Corbett National Park. ఓకేనా? సో it was a centrally sponsored scheme of the Ministry of Environment. సో ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఉంటుంది కదా, వీళ్ళే మనకి అసిస్టెన్స్ అనేది టోటల్గా ప్రొవైడ్ చేసి టైగర్ కన్జర్వేషన్ని టోటల్గా చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. అర్థమవుతుందా? రైట్. సో రీసెంట్గా ఇచ్చిన దాని రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే ఇండియాలో దాదాపు 75% ఆఫ్ వరల్డ్ పాపులేషన్లో మనకి ఉండడం అని చెప్తుంది. నియర్లీ 75% ఆఫ్ ద వరల్డ్స్ టైగర్ పాపులేషన్లో కెన్ నౌ బీ ఫౌండ్ ఇన్ ద ఇండియా. అంటే వరల్డ్స్ టైగర్ పాపులేషన్లో చూసుకుంటే 75% ఇండియాలో మనకి కనిపిస్తుందని చెప్తున్నారు. అర్థమవుతుందా? రైట్. సార్ ఈ టైగర్ సెన్సస్ అనేది ఎవరు చేస్తారు సార్ అంటే మనకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు మనకి చేయడం జరుగుతుంది. ద టైగర్ సెన్సస్ ఈజ్ హెల్డ్ ఇన్ ఫర్ ఎవ్రీ 4 yearsకి ఈ టైగర్ సెన్సస్ అని చేస్తారు. ఎవరు చేస్తారు? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు ఇన్ అసోసియేషన్ విత్ ద స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్, అలాగే మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ తోటి కలిసి వీళ్ళు సెన్సస్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే మనకి రీసెంట్గా ఇచ్చిన మనకి సెన్సస్ ఏంటంటే 2021 నుంచి 2022 యొక్క సెన్సస్ అని ఇవ్వడం జరిగింది. సో ఆ ఎస్టిమేషన్ ఏంటంటే యాజ్ పర్ ద ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ద నెంబర్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా ఇంక్రీజ్డ్ బై 6.47% ఇంక్రీజ్ అయ్యాయి బిఫోర్ ఇయర్తో చూసుకుంటే అని చెప్తున్నారు. సో మనకి 2018లో చూసుకుంటే ఎవ్రీ 4 years కదా. సో 2018లో చూసుకుంటే మనకి 2967 ఉంటే మళ్ళీ 2021 వచ్చేసరికి ఎంత అయ్యానంట 3167 ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్తున్నారు. సో మనకి స్టేట్మెంట్స్లో ఎలా ఇస్తాడంటే అకార్డింగ్ టు ద
టైగర్ సెన్సస్ ప్రకారం చూసుకుంటే ద స్టేటస్ ఆఫ్ ద టైగర్ యాజ్ డిక్రీజ్డ్ ఆర్ ఇంక్రీజ్డ్ అని ఇచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయాలన్నమాట. సో అర్థమవుతుందా? సో ఎవరిస్తారు మనకు టైగర్ సెన్సస్ అనేది? ఎవ్రీ 4 yearsకి నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ వాళ్ళు ఇస్తున్నారు. సో 2018తో పోల్చుకుంటే 6.47 ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. సో ఇది మాత్రం గుర్తుకోండి, 6.47 ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకా ఇన్ డీటెయిల్గా ఈ యొక్క నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే ఇంకా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ మనకి ఇంక్రీజ్ అయిందనేది చూసుకుందామండి. సో ఎక్కడ ఇంక్రీజ్ అయింది, ఎక్కడ డిక్రీజ్ అయిందని చూసుకుందాం. సో మనకి రిపోర్ట్ ఏం చెప్తుందంటే లైక్ ఇక్కడ శివాలిక్, ఇక్కడ గ్యాంగెటిక్ ఇట్లాంటి ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు నార్త్లో మనకి రీజన్స్ ఇచ్చిన ప్రకారము ఇక్కడ దాదాపు నేషనల్ టైగర్ సెన్సస్ అనేది ఇంక్రీజ్ అయింది, నెంబర్ ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. కానీ ఎక్కడైతే మనకి వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసరికి ఈ వెస్టర్న్ ఘాట్స్లో మనకి టైగర్ సెన్సస్ అనేది డిక్రీజ్ అయిందని చెప్తున్నారు. అర్థమవుతుందా? సో టైగర్ పాపులేషన్ అనేది మనకి ఎక్కడ ఈ నార్తర్న్ పార్ట్ నుంచి ఇది శివాలిక్, గ్యాంగెటిక్ ప్లేన్స్ ఇదంతా చూసుకుంటే టైగర్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఇంకా మనకి చూసుకుంటే వెస్టర్న్ ఘాట్స్లో మనకి టైగర్ పాపులేషన్ అనేది డిక్లైన్ అవ్వకుంటూ వస్తుందని చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి. సో అర్థమైందా? సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది మనకి, ఇట్ ఈస్ అ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ విచ్ వాస్ లాంచ్డ్ ఇన్ ద 1973. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇప్పుడు ఈ యొక్క నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గురించి చూద్దాం. సో చూడండి. సో ఈ యొక్క ఎన్టీసీఏ అని కూడా అంటారు షార్ట్ ఫామ్లో. చూడండి. సో ఏమంటున్నారు, ఇట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఈజ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ విచ్ ఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ అంటున్నాడు. సో మనకి డిఫరెంట్ బాడీస్ ఉంటాయి, లైక్ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ స్టాట్యుటరీ బాడీ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా ఉంటాయి. సో కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే మీకు చెప్పని అవసరం లేదు, నేను చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను కాన్స్టిట్యూషనల్ బాడీ ఏంటి అనేది కూడా. సో కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి? సో మనకి కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ మనకి ఆర్టికల్స్ దానికి సంబంధించిన కొన్ని ఆల్రెడీ సపరేట్ ఉంటాయి కాబట్టి దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. స్టాట్యుటరీ బాడీ అంటే ఇస్ నథింగ్ బట్ ఒక పార్లమెంటరీ లా ద్వారా ఏదైనా కానీ మనకి బాడీ ఫామ్ అవుతే దాన్ని మనం స్టాట్యుటరీ బాడీ అంటాం. ఎగ్జిక్యూటివ్ బాడీ ఈజ్ నథింగ్ బట్ మనకి ఒక ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా ఒక ఆర్డర్ ద్వారా, అంతే దాని ఒక లా ద్వారా క్రియేట్ అయ్యేది కాదు. ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది ఒక లా ద్వారా క్రియేట్ అయ్యేది స్టాట్యుటరీ బాడీ. కానీ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది మనకి ఇది స్టాట్యుటరీ బాడీ, ఒక లా ద్వారా క్రియేట్ అయిన బాడీ. ఏ లా ద్వారా క్రియేట్ అయిన బాడీ అంటే ఇట్ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా ఈ యొక్క లా ద్వారా బాడీ అనేది క్రియేట్ అయింది. అందుకే ఇది మనకి స్టాట్యుటరీ బాడీ కానీ ఎగ్జిక్యూటివ్ బాడీ కాదు. ఇది గమనించండి. అర్థమవుతుందా? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది మనకి ఏంటి, స్టాట్యుటరీ బాడీ. ఎందుకు? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 యాక్ట్ ద్వారా మనకి బాడీ అనేది క్రియేట్ అయింది కాబట్టి ఇది స్టాట్యుటరీ బాడీ అంటున్నాము. కానీ ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఒక రిజల్యూషన్ ద్వారా మనకి ఫామ్ అయ్యేదాన్ని మనము ఎగ్జిక్యూటివ్ బాడీ అని అంటాము. సో సెకండ్ స్టేట్మెంట్ ఏమవుతుంది, మనకి తప్పు అవుతుంది. అర్థమవుతుందా? సో ఈ యొక్క నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఇంకా చదువుకుంటే మనము, సో ఇందులో మనకి కాంపోజిషన్ ఉంటారు అన్న, అంటే మనకి చైర్మన్గా వ్యవహరించే వారు ఎవరు ఉంటారంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎవరైతే ఉంటారో, సో యూనియన్ మినిస్టర్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు మనకి చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. అలాగే మనకి మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు మనకి వైస్ చైర్మన్ ఉంటారు. అలాగే పార్లమెంట్ నుంచి అలాగే ఇంకా డిఫరెంట్ మెంబర్స్ ఉండడం జరుగుతుంది. దీనికి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని యొక్క ముఖ్య ఫంక్షన్ ఏంటంటే టు చెక్ పోచింగ్ అండ్ ద ప్రిజర్వ్ ద టైగర్ పాపులేషన్. సో పోచింగ్ ఏమన్నా చేస్తున్నారా, టైగర్ పాపులేషన్ తగ్గడానికి రీజన్స్ ఏంటి, అలాగే టైగర్ని పాపులేషన్ ఇంకా ప్రిజర్వ్ చేయడానికి ఈ యొక్క నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది పనిచేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఏమైంది, మనకి తప్పైందనమాట. ఇది గమనించండి. ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ IBCA వాజ్ ఆల్సో లాంచ్డ్ బై ద ఇండియా డ్యూరింగ్ ద కమెమరేషన్ ఆఫ్ ఇట్స్ 50 years. సో మనకి ఇది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అనేది మనకి నరేంద్ర మోడీ గారు మనకి లాంచ్ చేయడం అని జరిగింది. ఎక్కడంటే మనకి మైసూర్, కర్ణాటకలో మనకి లాంచ్ చేశారనమాట. ఎందుకొరకు? డ్యూరింగ్ ఆఫ్ ద కమెమరేషన్ ఆఫ్ ఇట్స్ 50 years అనమాట. అర్థమవుతుందా? అంటే 1973లో లాంచ్ చేస్తారు కదా, సో 50 years కంప్లీట్ అయినందుకు మనకి చేయడం జరిగింది. సో ఇక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అంటే ఏంటంటే మనకి టు కన్జర్వ్ ద 7 బిగ్ క్యాట్స్. సో టోటల్గా ఇంటర్నేషనల్లో చూసుకుంటే టోటల్గా 7 బిగ్ క్యాట్స్ అని ఉన్నాయండి. ఆ 7 బిగ్ క్యాట్స్ వచ్చేసి మనకి టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగవర్, పూమా.
సో ఇట్లా 7 బిగ్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి టోటల్గా కన్జర్వ్ చేయడానికి ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అనేది మనకి లాంచ్ చేయబడింది ఈ బై కమెమరేషన్ ఆఫ్ ఇట్స్ 50 years ప్రాజెక్ట్ టైగర్. అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్. సో మెంబర్షిప్ చూసుకుంటే ఓపెన్ టు 97 రేంజ్ కంట్రీస్ విచ్ కంటైన్ ద న్యాచురల్ హ్యాబిటాట్స్ ఆఫ్ బిగ్ క్యాట్స్ అదర్వైజ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ ఇంట్రెస్టెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. అంటే వెయిట్ ఎ మినిట్. ఓకే, మెంబర్షిప్ అనేది మనకి 97 రేంజ్ కంట్రీస్కి. అంటే మెంబర్షిప్ అనేది ఎట్లా ఉంటుందంటే బిగ్ క్యాట్స్ ఏవైతే న్యాచురల్ హ్యాబిటేట్గా మనకు ఉంటాయో వాళ్ళకి మెంబర్షిప్ అనేది ఓపెన్గా ఉండడం జరిగింది. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ ఏం కరెక్ట్ అయినా మనకి 1 కరెక్ట్ అయింది, మనకి 3 కరెక్ట్ అయింది. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు కాబట్టి సో 1 and 3 ఎక్కడుంది? మనకి సిలో ఉంది. సో ఇప్పుడు అర్థమైందా మీకు? సో ప్రాజెక్ట్ టైగర్ గురించి క్లియర్గా. సో 1973లో మనకి లాంచ్ చేయడం జరిగింది. ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. ఈ టోటల్గా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది మనకి ప్రాజెక్ట్ టైగర్ సెన్సస్ అనేది కూడా టైగర్ పాపులేషన్ అనేది కూడా ఎవ్రీ 4 yearsకి మనకి అసెస్మెంట్ చేస్తూ ఉంటూ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. సో ఇది 2018లో రిపోర్ట్ రిలీజ్ చేసిన దానికి 2021-22కి రిపోర్ట్ రిలీజ్ చేసిన ప్రకారంగా చూసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అని చెప్తుంది? 7.4% ఇంక్రీజ్ అని చెప్తుంది. కానీ ఇప్పుడు ఓవరాల్ ఇండియా ప్రకారంగా చూసుకుంటే ఇటు నార్థన్ గ్యాంగటిక్ ప్లాన్స్ శివాలిక్ రేంజ్ అలాగే ఇట్లా నార్థన్ పార్ట్లో ఉన్న వాటికైతే టైగర్ పాపులేషన్ అని ఇంక్రీజ్ అయింది. కానీ ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న టైగర్ పాపులేషన్ అని డిక్రీజ్ అని చెప్తున్నారు. సో ఇంత డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అని జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. సో ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఇంకా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ మీద మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు డెఫినెట్గా. అర్థమవుతుందా? సో చాలా జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద ప్రాజెక్ట్ ఎలిఫెంట్. సో ఇప్పటివరకు మనం ప్రాజెక్ట్ టైగర్ చదువుకున్నాము. సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ గురించి చదువుకుందాం. సో చూడండి, సో మనకి రీసెంట్గా ఇది ఒక 30 years ప్రాజెక్ట్గా మనం చేయడం అని జరిగిందండి. సో ఎందుకు మనకి ప్రాజెక్ట్ టైగర్ అనేది మనకి 1992లో మనకి లాంచ్ చేయడం అని జరిగింది ఇది యాజ్ ఎ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ద ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు లాంచ్ చేయడం అని జరిగింది. అర్థమవుతుందా? సో ఇది మనకి ఏం చేస్తుందంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది మనకి ఫైనాన్షియల్ గాను అట్ ద సేమ్ టైం మనకి టెక్నికల్ గాను మనకి సపోర్ట్ చేయడం అని జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఏవైతే మనకి ఎలిఫెంట్ బేరింగ్ స్టేట్స్ ఉన్నాయో అంటే ఎలిఫెంట్ పాపులేషన్తో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో కంట్రీలో వాళ్ళకి ఈ యొక్క ఫైనాన్షియల్ గాను టెక్నికల్ గాను మనకి అసిస్టెంట్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది మనం చూసుకుంటే దాదాపు 22 స్టేట్స్లో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్ ఉంది. కానీ 14 స్టేట్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో ప్రజెంట్లీ ద ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద 14 స్టేట్స్. నో, ద ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద 22 స్టేట్స్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెన్స్ చూసుకోండి. సో మెయిన్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రాజెక్ట్లో చూసుకుంటే మనకి ఎలిఫెంట్స్ని టోటల్గా మనకి కన్సర్వ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడము, అలాగే వాళ్ళని పోచింగ్ చేస్తారు కదా. సో పోచింగ్ నుండి కూడా టోటల్గా మనకి కాపాడడానికి చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్. సో అందులో చూసుకుంటే మనకి టోటల్గా మనకి ఎలిఫెంట్స్ని టోటల్గా కన్సర్వ్ చేయడానికి కొన్ని ఎలిఫెంట్ రిజర్వ్స్ అని కూడా ఉన్నాయండి. దాదాపు చూసుకుంటే మన కంట్రీలో 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ అని ఉన్నాయి. సో అందులో భాగంగా చూసుకుంటే తమిళనాడు అండ్ అస్సాం హాజ్ తమిళనాడుకి అస్సాంకి మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. రెండు కలిపి మనకి దాదాపు 5 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉండడం జరిగింది. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కేరళ, ఒడిస్సా ఇలా ఉన్నాయి. సో అందులో భాగంగా చూసుకుంటే మైసూర్ ఎలిఫెంట్ రిజర్వ్ ఇన్ కర్ణాటక ఇస్ ద లార్జెస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్ అనమాట. సో కర్ణాటకలో ఉన్న మైసూర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో ఇంకా చూసుకుంటే ఇప్పుడు మనకి మెయిన్గా ఈ యొక్క ఇండియన్ ఎలిఫెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇండియన్ ఎలిఫెంట్స్ ఉంటాయి, ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఉంటాయి, ఏషియన్ ఎలిఫెంట్స్ ఉంటాయి. సో అలా మనకి డిఫరెంట్ ఎలిఫెంట్స్ ఉంటాయి. ఇండియన్ ఎలిఫెంట్ గురించి మనం చూసుకుంటే మనకి హైలీ ఇంటెలిజెంట్ యానిమల్స్ అని చెప్పడం జరుగుతుంది. హైలీ ఇంటెలిజెంట్ యానిమల్ ఇండియన్ ఎలిఫెంట్స్ వచ్చేసరికి అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ లెస్ సోషల్ దెన్ ఫీమేల్స్. అంటే ఫీమేల్స్ అనే వాళ్ళు ఎక్కువ సోషల్గా ఉంటారు, మేల్స్ వచ్చేసరికి మనకి లెస్ సోషల్ ఉండడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో మనకి చూసుకుంటే దాదాపు సెంట్రల్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్, ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ దాదాపు మన సదర్న్ పెనిన్సులర్ ఇండియా చుట్టూ మనకి ఒక ఇండియన్ ఎలిఫెంట్స్ అనేవి మనం చూస్తాం నాన్న. అర్థమవుతుందా? అలాగే మనకి ఏషియన్ ఎలిఫెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి ఆఫ్రికన్ ఎలిఫెంట్ కూడా ఉంటుంది. వీటి డిఫరెన్స్ కూడా మీకు తెలియాలి. సో ఏషియన్ ఎలిఫెంట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ స్మాలర్ ఉంటుంది, ఇక్కడ స్మాలరు. అలాగే మనకి వెయింగ్ అనేది కూడా దాదాపు 3000 నుంచి 6000 kgs వరకు ఉంటుంది.
కానీ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ వచ్చేసరికి మనకి ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సవానా ఎలిఫెంట్ ఉంటుంది, అలాగే మనకి ఫారెస్ట్ ఎలిఫెంట్ ఉంటాయి. అర్థమవుతుందా? ఆఫ్రికన్ ఎలిఫెంట్లో మనకి సవానా ఎలిఫెంట్, ఫారెస్ట్ ఎలిఫెంట్ 2 ఉంటాయి. సో ఓకేనా? సో ద సేమ్ టైం మనకి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అనేవి మనకి లార్జర్గా ఉంటాయి. అది వెయిట్ వచ్చేసి మనకి దాదాపు 4000 కన్నా ఎక్కువగానే ఉండడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇయర్స్ కూడా స్మాలర్ అండ్ రౌండ్ ఇయర్స్ ఉంటాయి. ఇయర్స్ అనేవి స్మాల్ ఉంటాయి, రౌండ్ ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి లార్జ్ ఫ్యాన్ షేప్డ్ ఇయర్స్ ఉండడం జరుగుతుంది ఆఫ్రికన్ ఎలిఫెంట్స్కి. అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి స్మూత్గా ఉంటుంది ఈ యొక్క స్కిన్ అనేది. ఇక్కడ మనకి స్కిన్ అనేది చాలా వింకిల్డ్గా ఉండడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇలా. సో ఈ యొక్క ఏషియన్ ఎలిఫెంట్స్ అనేవి చూసుకుంటే ఓన్లీ సమ్ మేల్ ఏషియన్ ఎలిఫెంట్స్ అనేవి టస్క్స్ ఉంటాయి, ముందు ఉంటుంది. టస్కస్ అనేవి ముందు ఉంటాయి. అలాగే మనకి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ చూసుకుంటే అటు మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, రెండింటికి టస్క్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏషియన్ ఎలిఫెంట్లో ఓన్లీ మేల్ ఏషియన్ ఎలిఫెంట్స్కి మనకి టస్క్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఫీమేల్కి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇలా మనకి డిఫరెన్సెస్ అని ఉన్నాయి నాన్న. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. సో మనకి ఇట్లాంటి కన్జర్వేషన్ చేయడానికి మనకి నేషన్ వైడ్ కాను, గ్లోబల్ లెవెల్ కాను సో చాలా ఇనిషియేటివ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? అటు నేషనల్ లెవెల్ కాను, ఇంటర్నేషనల్ లెవెల్ కాను చాలా ఇనిషియేటివ్స్ అనేది తీసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు నేషనల్ లెవెల్లో మనం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది తీసుకొని ఎలిఫెంట్స్ని మనం కన్సర్వ్ చేయడం అని జరుగుతుంది. అర్థమవుతుందా? సో అదేవిధంగా నేషనల్ లెవెల్లో మనకి ఎలిఫెంట్ కారిడార్ అని ఒకటి ఇనిషియేటివ్ అని తీసుకోవడం జరిగిందండి. బై వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి తీసుకురావడం జరిగింది. స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క రేంజ్ ఎక్కడైతే ఎలిఫెంట్ రేంజెస్ ఎక్కడైతే ఉన్నాయో, అంటే లైక్ ఎలిఫెంట్ రేంజ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏమంటారు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో దాదాపు ఇండియాలో చూసుకుంటే దాదాపు యొక్క ఎలిఫెంట్ కారిడార్స్ అనేవి దాదాపు 101 ఉన్నాయి అరౌండ్ ఇండియా చూసుకుంటే చెప్తున్నారు. అర్థమవుతుందా? అలాగే మనకి నేషనల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనకి గజ యాత్ర కూడా చేయడం జరుగుతుంది. ఏంటది గజ యాత్ర? సో ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద NGO బై ద వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అండ్ హతి మేరీ సాతి అనేది తీసుకురావడం జరిగిందండి. అర్థమవుతుందా? ఏదైతే మనకి వైల్డ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారు ఎలిఫెంట్ కారిడార్స్ అని తీసుకొచ్చారో వీళ్ళే మనకి గజయాత్ర అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. అలాగే మనకి ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ అని, అలాగే నేషనల్ హెరిటేజ్ యానిమల్ అని, సో ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి తీసుకురావడం జరిగింది. అలాగే రీహ్యాబ్ అని ఒకటి తీసుకొచ్చారండి. రీహ్యాబ్ అంటే ఈజ్ నథింగ్ బట్ రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్. సో ఇట్లాంటి ఇనిషియేటివ్స్ అని తీసుకురావడం జరిగింది. మరి గ్లోబల్ లెవెల్ ఏమైనా తీసుకొచ్చారా సార్ అంటే గ్లోబల్ లెవెల్లో కూడా తీసుకురావడం జరిగింది. గ్లోబల్ లెవెల్లో మనకి మైక్ అని ఒక ప్రోగ్రామ్ ఉందండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో మానిటరింగ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. సో ఇది ఎప్పుడు 2003లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? సో మరి ఇండియాలో మనం చూసుకుంటే ఇక్కడ మనకి మైసూర్ రీజన్, అలాగే మనకి అండ్ కేరళ రీజన్, అలాగే మనకి తమిళనాడులో నీలగిరి రీజన్, సో నీలగిరి, ఇక్కడేమో మైసూరు, ఇక్కడేమో మనకి అండ్, సో ఇట్లాంటి రీజన్స్లో మనకు ఉన్నాయండి. ఓకేనా? అలాగే ఇంకా చూసుకుంటే మనకి ఒరిస్సాలోని మనకి ఇక్కడ మయూర్భంజ్ ఒరిస్సాలో మనకి రీజన్, అలాగే మనకి అస్సాం ఇది మేఘాలయలోని గారో హిల్స్, అలాగే అరుణాచల్ ప్రదేశ్లోని మనకి డియోమాలి అని ఉంటుంది, ఆ డియోమాలి రీజన్, అలాగే మనకి అస్సాంలోని దంగ్ పతక్ అని, అలాగే మనకి అస్సాంలోని చీరంగ్ పట్ అని, అలాగే మనకి వెస్ట్ బెంగాల్లో ఈస్టర్న్ డోర్స్ అని, అలాగే మనకి ఉత్తరాఖండ్లో శివాలిక్ రేంజ్, ఇట్లాంటి రీజన్స్లో మనకి ఒక మైక్ సైట్స్ అని ఉండడం జరిగింది. దాదాపు మనకి 1 2 3 4 5 6 7 8 9 10, సో దాదాపు మనకి 10 సైట్స్ అని మనకి ఉండడం జరిగిందండి. అర్థమవుతుందా? సో టోటల్ ఓవరాల్గా మనకి చూసుకుంటే ఏషియాలో చూసుకుంటే దాదాపు 28 సైట్స్ అనేవి మనకి మైక్ ప్రోగ్రామ్ కింద ఉండడం జరిగింది. అర్థమవుతుందా? అలాంగ్ ఇండియా హ్యాజ్ టోటల్గా 10 సైట్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో అర్థమవుతుందా? రైట్. సో ఈ విధంగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కూడా టోటల్గా చేపట్టడం జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ 3 కరెక్ట్ కాబట్టి విచ్ ఆఫ్ ద అబవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని కాబట్టి D1 2 3 మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 2 మీకు క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేజ్ ఆఫ్ ద కేటగరైజేషన్ ఆఫ్ అసెస్మెంట్ యూనిట్స్ యాజ్ పర్ ద గ్రౌండ్ వాటర్ రిసోర్స్ అసెస్మెంట్ రిపోర్ట్ 2022. సో గ్రౌండ్ వాటర్ రిసోర్స్ అసెస్మెంట్ రిపోర్ట్ 2022 ఇచ్చిందా? సో దాని ప్రకారంగా చూద్దాం. సో ఇక్కడ కేటగిరీ ఇచ్చారు ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్. సో ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ అంటే ఇదా, క్రిటికల్ అంటే ఇదా, సేఫ్ అంటే ఇదా, సో విచ్ ఆఫ్ ద పేర్స్ ఆర్ కరెక్ట్లీ అంటున్నాడు. సో చూద్దాం.
సో మనకి రీసెంట్గా ఈ యొక్క గ్రౌండ్ వాటర్ రిసోర్స్ అసెస్మెంట్ రిపోర్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే మనకి గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఇండియాలో చూసుకుంటే చాలా దాదాపు ఎక్స్ప్లాయిటేషన్ పద్ధతిలో జరుగుతుందంట. సో మనకి ఇండియాలో మనకి పంజాబ్ రీజన్, రాజస్థాన్, హర్యానా, సో ఇట్లాంటి రీజియన్స్లో ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఎక్కువ, అంటే వాటర్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో పంజాబ్ రీజియన్లో చూసుకుంటే దాదాపు 73.37% అనేది ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. రాజస్థాన్ నుంచి 72.5% ఉండడం జరిగింది. సో చూసారా? సో మనకి స్టేట్స్ విత్ హైయెస్ట్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ పర్సంటేజ్ చూసుకుంటే పంజాబ్ అనేది మనకి ఫస్ట్గా ఉండడం జరిగింది. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి. సో ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అని తీసుకుంటే మనకి ఇరిగేషన్ నీడ్స్కి ఏమంటారు, వాటర్ అనేది సరిపడపోకుండా గ్రౌండ్ వాటర్ పర్సంటేజ్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలండి. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో భాగంగా చూసుకుంటే ఈ యొక్క గ్రౌండ్ వాటర్ని స్టేబుల్గా మనకి పెట్టడానికి కొన్ని డెఫినేషన్స్ అనేవి పెట్టడం జరిగింది. అంటే సేఫ్ ఏంటి, క్రిటికల్ ఏంటి, ఎక్స్ప్లాయిటేషన్ ఏంటి, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఏంటి అనేది చెప్పింది. సో సేఫ్ అని చూసుకుంటే మనకి సేఫ్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఇస్ లెస్ దెన్ 70% చేస్తే మనకి సేఫ్లో ఉండడం అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, పంజాబ్ 73.37% ఎక్కువైపోయి ఎక్స్ట్రాక్షన్ అనేది ఎక్కువైపోయింది. సో సేఫ్గా ఎప్పుడు ఉంటారు? సో స్టేజ్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ అనేది లెస్ దెన్ 70% ఉంటే అప్పుడు మనకి సేఫ్ జోన్లో ఉన్నట్టు మనకి ఈ యొక్క గ్రౌండ్ వాటర్ రిసోర్స్ అసెస్మెంట్ రిపోర్ట్ అనేది చెప్తుంది అనమాట. అర్థమవుతుందా? అలాగే మనకి సెమీ క్రిటికల్ ఉంటుందండి. సెమీ క్రిటికల్ పరిస్థితి ఏంటంటే మనకి సేఫ్, సెమీ క్రిటికల్ మనకి ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ ఉంటుంది. సో అలా చెప్తున్నాను. సో ఇప్పుడు సేఫ్ అయిపోయింది. ఇప్పుడు సెమీ క్రిటికల్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ అనేది మనకి 70 నుంచి 90% వరకు చేస్తే అది మనకి సెమీ క్రిటికల్ కేటగిరీలో ఉన్నట్టు చెప్తున్నారు. అలాగే మనకి క్రిటికల్ పరిస్థితి వచ్చేసరికి మనకి 90 to 100% ఉంటే ఇది క్రిటికల్ స్టేజ్లో ఉన్నట్టు అని చెప్తున్నారు. అర్థమవుతుందా? సో ఏంటి, సేఫ్ వచ్చేసి మనకి 70% కంటే తక్కువ ఉన్నట్టు, సెమీ క్రిటికల్ అంటే 70 to 90%, క్రిటికల్ వచ్చేసి 90 to 100% అని చెప్తున్నారు. అలాగే మనకి ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ వచ్చేసి మనకి గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఎక్స్సీడింగ్ ద యాన్యువల్లీ రిప్లెనిషన్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, అంటే అక్కడున్న గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ దానికంటే ఇంకా ఎక్కువగా ఎక్స్ట్రాక్షన్ చేయడం అనమాట. సో గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఎక్సీడ్ ఇన్ ద యాన్యువల్లీ రిప్లెనిషనబుల్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. సో ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఇదనమాట. సో ఇక కేటగిరీస్ అనేవి, దాని మీనింగ్స్ అనేవి తెలుసుకోండి సరిపోతుంది. సో ఇక్కడ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. క్రిటికల్ 90 to 100%, ఇది కూడా మనకి సెకండ్ వన్ కరెక్ట్. అలాగే థర్డ్ వన్ చూసుకుంటే స్టేజ్ గ్రౌండ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఇస్ లెస్ దెన్ 50 అన్నాడు, కానీ కాదు, ఇక్కడ 70% ఉండాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ 1, 2 రెండు కరెక్ట్ కాబట్టి సో ఓన్లీ 2 పేస్ అని మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి చూసుకోండి. ఓకేనా? రైట్. సో గ్రౌండ్ వాటర్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలండి. మెయింటైన్ చేయలేకపోతే మనకి చాలా ఏమంటారు ఫెమెన్స్ ఇరిగేషన్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? రైట్. సో మనకి గవర్నమెంట్ అని ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకుందా సార్ అంటే మనకి నేషనల్ అక్వైరీ మ్యాపింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది తీసుకుందండి. ఏంటి? నేషనల్ అక్వాఫైర్ మ్యాపింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది తీసుకుంది. ఇది మెయిన్గా మ్యాప్ అండ్ మేనేజ్ అక్వాఫైర్ త్రూ ఏ అంటే ఏమంటారు వాటర్ క్వాలిటీ స్టడీస్ అనేవి చేస్తుందన్నమాట. ఇది ఏంటి? నేషనల్ అక్వైర్ మ్యాపింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది. అలాగే మనకి అటల్ భుజన్ యోజన అనేది కూడా తీసుకొచ్చింది, ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్. సో కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది మనకి చేయాలి. అలాగే గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ అనేది కూడా ఐడెంటిఫై చేసి, అంటే వాటర్ స్ట్రెస్డ్ ఏరియా ఉంటాయండి. వాటర్ స్ట్రెస్డ్ ఏరియాస్ అంటే మీకు తెలుసని అనుకుంటున్నాను. సో ఏదైతే మనకి అటల్ భుజన యోజన అనేది కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది మనకి తీసుకురావడం జరిగింది. సో కమ్యూనిటీ పార్టిసిపేషన్ చేసే ఒక గ్రౌండ్ వాటర్ని మనం మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోవాలని చెప్పి తీసుకురావడం జరిగింది. అలాగే మనకి జలశక్తి అభియాన్ అనేది తీసుకొచ్చిందనమాట. ఏదైతే మాన్సూన్ రెయిన్ఫాల్ వస్తుందో ఆ రెయిన్ఫాల్ వాటర్ని మనం హార్వెస్ట్ చేసుకోవాలి, ఒక ఆర్టిఫిషియల్ స్ట్రక్చర్స్ అనేవి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి అని ఒక అవేర్నెస్ అని క్రియేట్ చేసింది ఒక జలశక్తి అభియాన్ అనేది. అర్థమవుతుందా? సో ఇట్లాంటి డిఫరెంట్ ఇనిషియేటివ్స్తో మనకి ముందుకు రావడం జరిగిందండి. సో ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఒక గ్రౌండ్ వాటర్ రిసోర్స్ అసెస్మెంట్ రిపోర్ట్ అనేది. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది మీకు అర్థమైందని అనుకున్నాను క్లియర్గా. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
సో చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద రీసెంట్లీ రిలీజ్డ్ సెన్సస్ ఆఫ్ వాటర్ బాడీస్. ఈ సెన్సస్ ఆఫ్ వాటర్ బాడీస్ అనేది నేను తెలంగాణ కరెంట్ అఫైర్స్ డీల్ చేసేటప్పుడు కూడా చెప్పడం జరిగిందండి. సో తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఎవరైనా చూడనట్టయితే చూడండి, అందులో కూడా ఈ సెన్సస్ ఆఫ్ వాటర్ బాడీ రిలీజ్ చేసినప్పుడు తెలంగాణ సంబంధించిన దాటి కూడా క్లియర్గా నేను చెప్పడం జరిగింది. సో చూద్దాం. సో ఈ యొక్క ఫస్ట్ సెన్సస్ ఆఫ్ వాటర్ బాడీస్ అండి, ఇది అర్థమవుతుందా? సో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వాళ్ళు ఇది రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా మనకి ఆల్ ఇండియా రిపోర్టుగా రిలీజ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ ద ఫస్ట్ సెన్సస్ ఆఫ్ ద వాటర్ బాడీస్. సో నేషన్ వైడ్గా ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలని ఈ యొక్క ఆబ్జెక్టివ్తో ఈ యొక్క సెన్సస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? అంటే అక్కడ ఎంత సైజులో ఉన్నాయి వాటర్ బాడీస్, కండిషన్ ఎలా ఉంది, స్టేటస్ ఎలా ఉంది, అలాగే స్టోరేజ్ కెపాసిటీ ఎలా ఉంది, అంటే ఫిల్ చేయడానికి వాళ్ళ యొక్క తీసుకుంటున్న రిక్వైర్మెంట్స్ ఏంటన్నా టోటల్గా ఈ యొక్క సెన్సస్ అనేది టోటల్గా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? సో ఈ యొక్క వాటర్ బాడీ సెన్సస్లో అటు న్యాచురల్గా ఉన్న వాటర్ బాడీస్ కావచ్చు, అలాగే మ్యాన్ మేడ్కి సంబంధించిన వాటర్ బాడీస్ కావచ్చు తీసుకోవడం జరిగింది. అంటే ఆర్టిఫిషియల్గా ఉన్న వాటర్ బాడీస్ క్రియేట్ చేస్తారు కదా మ్యాన్ మేడ్, సో అట్లాంటివి కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇందులో కీ హైలైట్స్గా చూసుకుంటే మనకి 24.24 lakh వాటర్ బాడీస్ అనేవి మనకి ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది. అంటే 24.24 lakh వాటర్ బాడీస్ అనేవి ఇందులో ఉన్నాయని టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో చెప్తుంది. దాంట్లో మనకి 97.1% ఏమో మనకి రూరల్ ఏరియాస్ అయితే, అలాగే మనకి 2.9% ఏమో మనకి అర్బన్లో ఉన్నాయని చెప్తున్నారు. అర్థమవుతుందా? మరి అలాగే టాప్ 3 స్టేట్స్ ఏంటి సార్ అని చూసుకుంటే మనకి వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఇవి టాప్ 3గా మనకి ఉండడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద వాటర్ బాడీస్ ఈ 3 స్టేట్స్లో ఉన్నాయని చెప్తున్నారు. సో వెస్ట్ బెంగాల్లోని మనకి పర్గనాస్, సో వెస్ట్ బెంగాల్లోని సౌత్ 24 పర్గనా డిస్టిక్ అనేవి 24 పర్గనా డిస్టిక్ అనేవి అక్కడ మనకి మోస్ట్ ఆఫ్ ద వాటర్ బాడీస్ ప్రజెంట్ ఉన్నాయని చెప్తున్నారు. అది వెస్ట్ బెంగాల్లో. స్టేట్ వైజ్గా చూసుకుంటే వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అనేది మనకి టాప్ 3లో ఉన్నాయి. కానీ ఇక్కడ వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ అని ఇచ్చాడు, కానీ తప్పు అవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రావాలి. అర్థమవుతుందా? సో ఫస్ట్ స్టేట్మెంట్ అని కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ మనకి తప్పు అవుతుంది. సో ఇంకా ముందుకెళ్తే మనకి లీస్ట్ ఏమున్నాయి సార్ అంటే చూసుకుంటే లీస్ట్ వచ్చేసి మనకి సిక్కిం, చండీగఢ్, ఢిల్లీ ఇవి మనకి లీస్ట్గా ఉండడం జరిగింది. సో ఇందులో దాదాపు చూసుకుంటే టోటల్గా ఈ యొక్క 24.24 lakh వాటర్ బాడీస్లో 97.1% రూరల్, 2.9% ఏమో అర్బన్ అని చెప్పాను. అలాగే మ్యాన్ మేడ్కి సంబంధించిన చూసుకుంటే 78% మ్యాన్ మేడ్ అంట, న్యాచురల్గా ఉన్నాయి మాత్రం 22% ఉన్నాయని చెప్తున్నారు. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి, అర్థమవుతుందా? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో సెన్సస్ ఆఫ్ వాటర్ బాడీస్ గురించి ఇది ఓవరాల్ ఇండియా చూసుకున్నాం. తెలంగాణను కూడా నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది కూడా ఎవరైనా చూడనట్టయితే మాత్రం దయచేసి అది కూడా చూడండి. ఓకేనా? చాలా 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 ఇంపార్టెంట్, రైట్? డాకర్ డిక్లరేషన్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు అంటున్నాడు. సో డాకర్ డిక్లరేషన్ అనేది గ్లోబల్ ఎలిమినేషన్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్, సైబర్ సెక్యూరిటీ, రోడ్ సేఫ్టీ, గ్లోబల్ ఎలిమినేషన్ ఆఫ్ ఎయిడ్స్. సో దేని గురించి అంటే ఇది మనకి ఇన్ ప్రిన్సిపల్ బై ద 21 ఆఫ్రికన్ కంట్రీస్లో మనకి ఇది అడాప్ట్ చేసుకోవడం జరిగిందండి. సో ఇది ఏంటంటే ఇంప్లిమెంటింగ్ ద గ్లోబల్ ప్లాన్ ఫర్ రోడ్ సేఫ్టీ గురించి తీసుకురావడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి, డాకర్ డిక్లరేషన్ అనేది ఈజ్ రిలేటెడ్ టు రోడ్ సేఫ్టీ గురించి తీసుకురావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి ఇది కూడా. ఓకేనా? ఆపరేషన్ కావేరీ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు. సో ఆపరేషన్ కావేరీ అని ఎందుకు చేపట్టడం జరిగిందని అంటున్నాడు. సో కర్బింగ్ ఇల్లీగల్ అండ్ శాండ్ మైనింగ్ ఇన్ ద డెల్టాక్ రీజన్ ఆఫ్ ద కావేరీ రీజియన్, బ్రింగింగ్ బ్యాక్ ఇండియన్ సిటిజన్ స్ట్రాండెడ్ ఇన్ ద వార్ టోన్ ఆఫ్ఘనిస్తాన్, బ్రింగింగ్ బ్యాక్ ఇండియన్ సిటిజన్ స్ట్రాండెడ్ ఇన్ ద వార్ టోన్ ఉక్రెయిన్, బ్రింగింగ్ బ్యాక్ ఇండియన్ సిటిజన్ స్ట్రాండెడ్ ఇన్ ద వార్ టోన్ ఆఫ్ ద సూడాన్. సో ఆపరేషన్ కావేరీ ఈజ్ నథింగ్ బట్ మనకి డి ఈజ్ ద మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. సో బ్రింగింగ్ బ్యాక్ ద ఇండియన్ సిటిజన్ స్ట్రాండెడ్ ఇన్ ద వార్ టోన్ మనకి సూడాన్. సో మనకి ఈ యొక్క ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చిన ఆపరేషన్ నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఆఫ్ఘన్ నుంచి తీసుకొచ్చిన మనకి ఆపరేషన్ కూడా నాకు తెలపండి. ఇట్లాంటి ఆపరేషన్స్ అనేవి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ దాంట్లో మనకి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్లాంటి ఆపరేషన్స్ ఏవైతే మన ఇండియా చేపడుతుందో అవన్నీ నోట్ చేసుకోండి. అర్థమవుతుందో? సో ఆపరేషన్ కావేరీ దేనికి సంబంధించింది? కావేరీ రివేర్కి కాదండి. సో ఇది ఏదైతే మనకి సూడాన్లో జరుగుతున్న వార్ ఏదైతే ఉందో దానివల్ల అక్కడ ఉన్న ఇండియన్ సిటిజన్స్ని మళ్ళీ తీసుకురావడానికి ఆపరేషన్ కావేరీ అనేది చేపట్టడం జరిగింది. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, విచ్ 2 వాటర్ బాడీస్ ఆర్ కనెక్టెడ్ బై ద స్ట్రేట్ ఆఫ్ దోవర్? రెడ్ సీ అండ్ అరేబియన్ సీ, అట్లాంటిక్ సీ అండ్ మెడిటరేనియన్ సీ, ఇండియన్ ఓషన్ అండ్ పెసిఫిక్ ఓషన్, ఇంగ్లీష్ ఛానల్ అండ్ ద నార్త్ సీ. సో నేను మీకు మ్యాప్లో చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి,
సో మనకి స్ట్రేట్ ఆఫ్ దోవర్ ఎక్కడ ఉంది, ఇక్కడ మనకి స్ట్రేట్ ఆఫ్ దోవర్ ఉండమని జరిగింది. సో నార్త్లో ఏంటి, ఇక్కడ నార్త్ సీ ఉంది, ఇక్కడ సౌత్లో ఏముంది, ఇక్కడ ఇంగ్లీష్ ఛానల్ ఉంది. సో ఇట్ వాస్ కనెక్టింగ్ ఇన్ ద నార్త్ సీ అండ్ ద ఇంగ్లీష్ ఛానల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ యూకే ఉంది, ఇక్కడ మనకి ఇటు ఫ్రాన్స్ ఉంది, ఇక్కడ మన నార్వే, ఇక్కడ డెన్మార్క్. సో ఇట్లాంటి నార్త్ సీ మనకి నార్త్ సీలో మనకి టాప్ ఉంటే దాని కింద మనకి స్ట్రేట్ ఆఫ్ దోవర్ నుంచి మనకి ఇంగ్లీష్ ఛానల్ మనకి కనెక్ట్ అవుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి ఇది. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఇటు ఇంగ్లీష్ ఛానల్ అండ్ ద నార్త్ సీని మనకి కనెక్ట్ చేయడం అని జరుగుతుంది స్ట్రేట్ ఆఫ్ దోవర్ అనేది. చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో ఇక్కడ నార్త్ సీ ఉంది, ఇక్కడ మనకి స్ట్రేట్ ఆఫ్ దోవర్ ఉంది, ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఛానల్ ఉంది. ఇట్ వాస్ కనెక్టింగ్ ద నార్త్ సీ అండ్ ద ఇంగ్లీష్ ఛానల్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి ఇది. రైట్, ఇక్కడ చూడండి, రెడ్ సీ అండ్ అరేబియన్ సీ కనెక్ట్ చేసేది ఏంటి నాన్న, ఇక్కడ మనకి రెడ్ సీ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇదంతా మనకి పర్షియన్ గల్ఫ్, ఇదంతా అరేబియన్ సీ. ఇది చూసుకుంటే ఇప్పుడు ఇండియా. సో ఇదంతా మనకి అరేబియన్ సీ ఉంటుంది, ఇక్కడ మనకి రెడ్ సీ ఉంటుంది, ఇక్కడ మనకి ఆఫ్రికన్ రీజియన్ ఉంటుంది. సో ఇదంతా రెడ్ సీ అయితే మనకి ఇదంతా మనకి అరేబియన్ సీ కనెక్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ రెడ్ సీ ఉన్ను అట్ ద సేమ్ టైం మనకి అరేబియన్ సీని కనెక్ట్ చేసేది ఇక్కడ మనకి స్ట్రేట్ ఉంటుందండి. ఆ స్ట్రేట్ మీకు తెలియాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో నా కామెంట్ సెక్షన్లో చెప్తాను, ఇక్కడ చెప్పనా. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి మనకి బాబ్ ఎల్ మండేబ్. సో బాబ్ ఎల్ మండేబ్ తోటి మనకి రెడ్ సీ అట్ ద సేమ్ టైం మనకి అరేబియన్ సీ తోటి మనకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి స్ట్రేట్స్ అనేవి. ఓకేనా? మళ్ళీ ఇంకోటి వచ్చేసి మనకి అట్లాంటిక్ ఓషన్ అండ్ మెడిటరేనియన్ సీ అండి. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ రెడ్ సీ ఉంది. రెడ్ సీ పైన మనకి ఎక్కడ ఉంటుంది, ఇక్కడ మనకి సూయిజ్ కెనాల్ కనెక్ట్ అవుతుంది. సూయిజ్ కెనాల్ నుంచి ఇదంతా మెడిటరేనియన్ సీ ఉంటుంది. ఈ మెడిటరేనియన్ సీ నుంచి ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ రబ్ చేస్తాను చూడండి. ఒక్కసారి మీకు వరల్డ్ మ్యాప్ అనేది మీ మైండ్లో ఉండాలండి టోటల్గా. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి ఈజిప్ట్ ఉంటుంది, ఇక్కడ మనకి రెడ్ సీ ఉంటుంది, ఇక్కడ మనకి సూయిజ్ కెనాల్ కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి మెడిటరేనియన్ సీ కనెక్ట్ అవుతుంది. సో మెడిటరేనియన్ సీ నుంచి వీటి నుంచి ఒక చిన్న కార్నర్ ఉంటుందండి, ఇక్కడ స్పెయిన్ ఉంటుంది, సో ఇక్కడ మొరొక్కో ఉంటుంది. సో ఇదంతా మనకి అట్లాంటిక్ ఓషన్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇట్లా అట్లాంటిక్ ఓషన్ ఇటు మెడిటరేనియన్ సీని కలిపేది ఏంటంటే స్ట్రేట్ ఆఫ్ గిబ్రాల్టర్. ఏంటది? స్ట్రేట్ ఆఫ్, అర్థమవుతుంది ఏంటది? స్ట్రేట్ ఆఫ్ గిబ్రాల్టర్. అర్థమవుతుందా? స్ట్రేట్ ఆఫ్ గిబ్రాల్టర్ తోటి మనకి ఏమవుతుంది, మెడిటరేనియన్ సీ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. రెండు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు మైండ్ మ్యాప్ అనేది ఒక్కసారి మీరు చూసుకున్నాను. అర్థమవుతుందా? రైట్. ఇంకోటి ఇక్కడ ఇండియన్ ఓషన్ అనే పెసిఫిక్ ఓషన్ని మనకి కలిపేది ఏం స్ట్రేట్ అన్న, మనకి స్ట్రేట్ ఆఫ్ మలక్కా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్ట్రేట్ ఆఫ్ మలక్కా వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుంది, మనకి ఇక్కడ మనకి ఇండియా ఉంటే ఇక్కడ మనకి సింగపూరు, ఇక్కడ మలేషియా ఉంటుంది కదా. సింగపూర్ మలేషియా మధ్యలో ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇదంతా ఇండియన్ ఓషన్ కదా. ఇక్కడ స్ట్రేట్ ఆఫ్ మలక్కా, ఇది స్ట్రేట్ ఆఫ్ మలక్కా. సో ఇండియన్ ఓషన్ని ఇటు పెసిఫిక్ ఓషన్ని రెండు కలిపేదే మనకి స్ట్రేట్ ఆఫ్ మలక్కా అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి. సో రెడ్ సీ అండ్ అరేబియన్ సీ కలిపేది ఏంటిది, మనకి బాబ్ ఎల్ మండే. అలాగే అట్లాంటిక్ ఓషన్ మెడిటరేనియన్ సీ ఏంటి, స్ట్రేట్ ఆఫ్ గిబ్రాల్టర్. అలాగే మనకి ఇండియన్ ఓషన్ పెసిఫిక్ ఓషన్ మనకి స్ట్రేట్ ఆఫ్ మలక్కా. అలాగే ఇంగ్లీష్ ఛానల్ నార్త్ సీ కలిపేది మనకి ఏంటి, స్ట్రేట్ ఆఫ్ దోవర్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా మీరు ప్రతిదీ ఒక దగ్గర స్ట్రేట్స్ కానీ అవన్నీ ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా మీ చేతితోటి ఒకసారి మ్యాప్ మొత్తం వేసుకోండి. మ్యాప్ వేసుకొని ఎక్కడికి ఏ పాయింట్ ఉందని ఒక రెడ్ మార్క్ తోటి పెట్టుకొని రాసుకోండి. మీకు ఎప్పటికీ మర్చిపోలేరు. అర్థమవుతుందా? చాలా 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 ఇంపార్టెంట్. Maoist factions to this day continue operating in India's Red Corridor, which includes central and the eastern states. Which of the following pairs of states are a part of the India's Red Corridor? సో రెడ్ కారిడార్ ఈజ్ నథింగ్ బట్ ఏవైతే మావోయిస్ట్ ఫ్యాక్షన్స్ జరుగుతున్నాయో వాటిని రెడ్ కారిడార్గా పరిలోకి తీసుకురావడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి ఇండియా ఇటు సెంట్రల్ గాను ఇటు ఈస్టర్న్ పార్ట్స్కే ఉండడం అని జరుగుతుందండి. అర్థమవుతుందా? ఇటు ఈస్టర్న్ సైడ్ మనకి ఈ యొక్క రెడ్ కారిడార్కి సంబంధించిన స్టేట్స్ అని ఉంటే ఆ స్టేట్స్ ఏంటని అడుగుతున్నాడు ఈ యొక్క రెడ్ కారిడార్ దాంట్లో. అర్థమవుతుందా? సో చూసుకుంటే మనకి ఇటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ ఇవన్నీ మనకి రెడ్ కారిడార్ దాంట్లో ఉన్నాయి. వెరీ 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 ఇంపార్టెంట్. సో చూసుకోండి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మనకి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా 3, బీహార్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 7, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ మొత్తం 10. సో 10 స్టేట్స్ అనేవి మనకి రెడ్ కారిడార్లో మనకి ఉండడం అని జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ కాబట్టి 1, 2, 3 3 కరెక్ట్ ఆన్సర్ కాబట్టి మనకి D1, 2 ఇద్దరు మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. రెడ్ కారిడార్ స్టేట్స్ అనేవి కూడా మీరు చదువుకోండి. ఓకేనా? రైట్. సో అందులో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉంది. నోట్ చేసుకోండి ఇది కూడా.
చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇన్ ద స్పేస్ సెక్టర్ ఇన్ ఇండియా. సో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఎలా ఉంది స్పేస్ సెక్టర్లో అనేది చూసుకుంటే ఇండియాలో, సో చూద్దామండి. సో మనకి దాదాపు మనకి కరెంట్ స్టేటస్ అనేది చూసుకుంటే ఒక పార్టిసిపేషన్ అనేది 100 స్టార్టప్స్ అనేవి రిజిస్టర్ అయ్యి ఉండడం చెప్తుంది ఇస్రో తోటి. సో ఇస్రో తోటి దాదాపు 100 స్టార్టప్స్ అనేవి సైన్అప్ చేయడం అని జరిగింది కలిసి పనిచేయడానికి. సో అండర్ ద ఇన్ 2022లో మనకి విక్రమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ బిల్డ్ రాకెట్ వాజ్ లాంచ్డ్ అండర్ ద మిషన్ ప్రారంభ్. సో మనకి హైదరాబాద్ బేస్డ్ స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు ఇది తయారు చేయడం జరిగింది. అర్థమవుతుందా? ఇది ఒక ప్రైవేట్ సెక్టర్ నాన్న. హైదరాబాద్ బేస్డ్ స్కై రూట్ ఏరోస్పేస్ అనేది మనకి ప్రైవేట్ సెక్టర్. వాళ్ళు ఈ యొక్క విక్రమ్ ఎస్ని మనం ప్రైవేట్గా బిల్డ్ చేయడం జరిగింది. సో మిషన్ ప్రారంభ కింద ఇది లాంచ్ కూడా చేయడం జరిగింది చెప్తున్నారు. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి చూసుకుంటే మనకి కొన్ని బాడీస్ ఉంటాయి నాన్న. అదేంటంటే మనకి నేషనల్ స్పేస్ అసోసియేషన్ అనే మనకి ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అని ఒకటి ఉంది నాన్న. సో ఇది మనకి 2021లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇది మనకి అపెక్స్ బాడీ అనమాట. సో ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఇండస్ట్రీ బాడీ అని కూడా మనకి చెప్పొచ్చు. అంటే కొలాబరేట్ అవ్వడము, డెవలప్మెంట్ అనే ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్గా ఇది తీసుకుపోవడము, అంటే టువర్డ్ ద సక్సెస్ఫుల్ సైడ్ తీసుకెళ్ళడానికి ఒక ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అనేది పనిచేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? లైక్ పాలసీ అడ్వైజ్ చేయడము, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా, లైక్ ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ మ్యాన్స్, ఇండస్ట్రియలిస్ట్. సో అట్లాంటి వాళ్ళతోటి ఒక ఐఎస్ఐ అనేది మనకి టోటల్గా జరుపుతుంది. అదే ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అనేది. అలాగే ఇంకొకటి ఉందన్న, అదే మనకి యాంట్రిక్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ మనకి ఇది ఒక మార్కెటింగ్ ఆర్మ్ ఆఫ్ ద ఇస్రో అనమాట. సో ఏవైతే కమర్షియల్ డీల్స్ ఉంటాయో లైక్ వెహికల్ లాంచ్ పర్పస్ కోసం ఇది చేయడం జరుగుతుంది. సో ఇన్కార్పొరేట్ as a marketing arm of the ISRO, it handles ISRO commercial deals for satellites and launch vehicles with the foreign customers. సో ఫారెన్ కస్టమర్స్ వాళ్ళు మనకి వస్తారన్న. అంటే ఎందుకు వస్తారంటే మనకి ఇప్పుడు వాళ్ళ కంట్రీలో లాంచ్ చేసేదానికన్నా మన కంట్రీలో మనకి తక్కువగా ఖర్చుతోటి మనకి లాంచ్ చేయడం జరుగుతుంది. అందుకే ఫారెన్ కస్టమర్స్ వాళ్ళు మన ఇండియాకి వచ్చి వాళ్ళ యొక్క శాటిలైట్స్ని మనము లాంచ్ వెహికల్ ఇస్తామన్నమాట. వాళ్ళ యొక్క శాటిలైట్ని మన లాంచ్ వెహికల్ తోటి వాళ్ళు చేస్తారనమాట. సో ఇట్లాంటి కమర్షియల్ డీల్స్ అనేవి టోటల్గా మనకి ఇస్రోలో ఉన్న మనకి ఒక ఆర్మ్ ఉంటుంది. ఆ ఆర్మ్ పేరే మనకి యాంట్రిక్స్ అనమాట. ఈ యాంట్రిక్స్ అనేది టోటల్గా మనకి డీల్ చేయబడుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కూడా కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. అలాగే ఇంకోటి కూడా ఉంటుంది, అదే మనకి స్పేస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్. సో స్పేస్ ఎంటర్ప్రైజ్ డెవలప్ అనేది ఏ కాంపిటేటివ్ ఎర్లీ స్టేజ్ ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ద స్టార్టప్స్ అండ్ ఎంఎస్ఎంఈ ఇన్ ది ఫోకస్ ఏరియాస్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ టు ద ఇస్రో. మీకు స్టేట్మెంట్ ద్వారానే అర్థమైపోతుందని అనుకుంటా. అంటే ఎంకరేజ్మెంట్ చేస్తుంది ఎవరైతే స్టార్టప్స్ ఉన్నారో, లేకపోతే మనకి ఎంఎస్ఎంఈస్ ఉంటాయి కదా, వాటిని కూడా ఈ యొక్క ఇస్రోకి స్పేస్కి తగ్గట్టు ఏవైతే ఇంట్రెస్ట్ వాళ్ళ యొక్క ఏరియా అనేది స్పేస్ సెక్టర్లో ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లాగా ఈ యొక్క స్పేస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అనేది చేస్తుందన్నమాట. సో అర్థమవుతుందా? సో అటు ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది చూస్తే మనకి స్పేస్ సెక్టర్లో మనకి చాలానే ఉంది. అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్. దాదాపు 100 స్టార్టప్స్ అనేవి ఇస్రోతో క్లోజ్గా ఉండి వర్కింగ్ అనేది చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ మనకి 1, 2, 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ కాబట్టి సో డి మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకేనా? సో డి 1, 2, 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ ఆస్పెక్ట్స్ అని. ఓకేనా? రైట్. చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద జూస్ మిషన్. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ జూస్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటంటే జూపిటర్ ICY మూన్ ఎక్స్ప్లోరర్. ఓకేనా? జూస్ మిషన్. సో జూపిటర్ ICY మూన్ ఎక్స్ప్లోరర్, అందుకే దీనికి జూస్ మిషన్ అని పెట్టడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ జాయింట్ కొలాబరేషన్ అండ్ ఇట్స్ నాట్ ఎ జాయింట్ కొలాబరేషన్. ఇది మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు మనకి లాంచ్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ ద యూరోప్ స్పేస్ పోర్ట్ ఫ్రెంచ్ గునియా నుంచి మనకి చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇది మనకి ఇట్ ఈస్ ద ఫస్ట్ లార్జ్ క్లాస్ మిషన్ ఇన్ ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కాస్మిక్ విజన్ 2015 to 2025 ప్రోగ్రామ్. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ లార్జ్ క్లాస్ మిషన్ ఇన్ ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కాస్మిక్ విజన్ 2015 to 2025 ప్రోగ్రామ్ అని చెప్తున్నారు. అర్థమవుతుందా? అట్ ద సేమ్ టైం ఫర్ ద ఫస్ట్ టైం ఏం చేస్తుంది ఈస్ట్ ఇండియా అంటున్నా, మనకి మోడర్నిస్ట్కి వెళ్ళిపోతున్నా.
సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏదైతే మనకి చేస్తుందో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఆస్ట్రాయిడ్ బెల్ట్కి ఇది దాటి వెళ్ళడం అని జరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ హ్యాస్ సెంట్ ద స్పేస్ క్రాఫ్ట్ బియాండ్ ద ఆస్ట్రాయిడ్ బెల్ట్. సో బియాండ్ ద ఆస్ట్రాయిడ్ బెల్ట్కి చేయడం అని జరుగుతుంది. సో అర్థమవుతుందో. సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకు తప్పు అవుతుంది. సో ఇట్ విల్ మేక్ డీటెయిల్డ్ అబ్జర్వేషన్స్ అబౌట్ సాటర్న్ అన్నాడు. సాటర్న్ ఎందుకు, జూపిటర్ గురించి చదవబోతుంది. అట్లాంటప్పుడు ఇది ఏమవుతుంది, మనకి తప్పు అవుతుంది. అర్థమవుతుందా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. సో ఇట్ ఈస్ ద మనకి ఫస్ట్ లార్జ్ మిషన్ ఆఫ్ ఈస్ట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కాస్మిక్ విజన్ అని అన్నాడు. సో ఇది మనకి థర్డ్ స్టేట్మెంట్ మనకి కరెక్టే. అర్థమవుతుందా, రైట్. సో విచ్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అంటున్నాడు. సో ఇది చాలా జాగ్రత్త చూసి మీరు ఆన్సర్ చేయాలి. 1 and 2 మనకి కరెక్ట్ కాబట్టి, సో తప్పు కాబట్టి, సో ఇక్కడ మనకి బి ఆన్సర్ మనకి 1 and 2 అవుతుంది. అర్థమవుతుందా. చాలా చాలా ఇంపార్టెంట్. జూస్ మిషన్ ఎవరి చేత మనకి లాంచ్ చేయబడుతుంది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు. ఫుల్ ఫామ్ ఏంటి, జూపిటర్ ఐసివై మూన్ ఎక్స్ప్లోరర్. సో ఇది మనకి టోటల్గా డీటెయిల్ మీక్ అబ్జర్వేషన్ మనకి సాటర్న్ గురించి కాదు, జూపిటర్ గురించి చేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు స్పేస్ క్రాఫ్ట్ అనేది బియాండ్ ఆస్ట్రాయిడ్ బెల్ట్కి మనకి లాంచ్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా, రైట్. చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డ్ ద స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2023. సో ఇట్ ఈస్ అన్ యాన్యువల్ రిపోర్ట్ అంటున్నాడు. సో అవునండి, మనకి ఒక యాన్యువల్ రిపోర్ట్ పబ్లిష్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ ఫండ్ వల్ల మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరు రిలీజ్ చేస్తారు, సో ఇట్ వాజ్ రిలీజ్డ్ బై యాన్యువల్లీ అండ్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ద యుఎన్ఎఫ్ఏ, దట్ ఈస్ యునైటెడ్ నేషన్ పబ్లిక్ ఫండ్ వాళ్ళు చేస్తారు. సో ఇక యునైటెడ్ నేషన్ పబ్లిక్ ఫండ్ గురించి ఇక్కడ నేర్చుకోవాలనుకుంటే ఇది మనకి 1968లో మనకి క్రియేట్ చేయడం జరిగిందండి. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ టు సపోర్ట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ప్రోగ్రామ్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ పాపులేషన్. సో ఏరియా ఆఫ్ పాపులేషన్లో మనకి ఒక ప్రొడక్టివ్గా ఉండడానికి సపోర్ట్ చేయడానికి యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ అనేది మనకి 1968లో మనకి క్రియేట్ చేయబడింది. అర్థమవుతుందా, రైట్. అలాగే ఒక యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అనేది మెయిన్గా ఎస్డిజి గోల్స్ ట్యాకిల్ చేయడానికి కూడా చేస్తుందండి. అదే మనకి చూసుకుంటే గోల్ నెంబర్ 3, గోల్ నెంబర్ 4, గోల్ నెంబర్ 5. గోల్ నెంబర్ 3 వచ్చేసి మనకి హెల్త్ కావచ్చు, గోల్ నెంబర్ 4 వచ్చేసి మనకి ఎడ్యుకేషన్, గోల్ నెంబర్ 5 వచ్చేసి మనకి జెండర్ ఈక్వాలిటీ. సో ఇట్లాంటి గోల్స్ అనేవి కూడా ట్యాకిల్ చేయడానికి కూడా యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ అనేది మనకి వర్కింగ్ చేస్తుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్స్ తోటి, పార్ట్నర్స్ తోటి, యుఎన్ ఏజెన్సీస్ తోటి. అర్థమవుతుందా, చాలా చాలా ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది, మనకి కరెక్ట్ అవుతుంది. సో ఇందులో మనకి చెప్పిన హైలైట్స్ ఏందని చూసుకుంటే దాదాపు మనకి 2023 రిపోర్ట్ డిస్కస్ చేద్దాం. మైల్ స్టోన్ ఆఫ్ ద 8 బిలియన్ మనకి రీసెంట్లీ రీచ్డ్ బై ద హ్యూమన్ పాపులేషన్ అని కూడా చెప్పిందంట. అర్థమవుతుందా. సో 8 బిలియన్ రీచ్ అవుతున్నారు చెప్తున్నారు. అర్థమవుతుందా. అలాగే మనకి ఇందులో ఉన్న కీ హైలైట్ చూసుకుంటే మోస్ట్ పాపులస్ కంట్రీగా ఇండియా అనేది సెట్ టు రీచ్ 142 crore మనకి రీచ్ అవుతుంది మిడ్ 2023 అని చెప్తుంది. దేర్ ఈస్ రిప్లేసింగ్ చైనా యాజ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ. అంటే చైనాని రిప్లేస్ చేయబోతుంది ఇండియా అని మనకి చెప్తుంది అనమాట. ఓకేనా. సో వన్ ఆఫ్ ద యంగెస్ట్ కంట్రీస్, అరౌండ్ 68% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ మనకి 15 to 64 years గ్యాప్లో మనకి వన్ ఆఫ్ ద ఇండియాస్ యంగెస్ట్ పాపులేషన్ కూడా నిలుస్తుందని చెప్తున్నారు. అర్థమవుతుందా, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం మన కరెంట్లీ 7% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఈజ్ అబౌవ్ 7% అబౌవ్ పాపులేషన్ ఉన్న వాళ్ళేమో మనకి 65 years ఉన్నారని చెప్తుంది. అలాగే 15 to 65 years ఉన్న కేటగిరీలో మనకి దాదాపు 60-80% ఉన్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ కంట్రీస్ ఇన్ వరల్డ్ అనమాట. అర్థమవుతుందా, రైట్. అలాగే మనకి టోటల్ ఫెర్టిలిటీ రేట్. సో ఇవన్నీ మనకి చెప్పింది నాన్న, ఇవన్నీ మీరు చదువుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ కాబట్టి సో D1, 2, 3 ఇస్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఈ యొక్క వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ మీద మనకు తప్పకుండా డెఫినెట్గా క్వశ్చన్ అనేది దిగబోతుంది, డ్యామ్ షూర్. ఇది మాత్రం పక్కా. ఓకేనా, రైట్. With reference to the faster adoption and the manufacturing of hybrid and electric vehicles in India FAME scheme, consider the following statements. So మనకి FAME scheme అనేది మనకి ఎందుకు తీసుకొచ్చారంటే to increase the demand of the hybrid and the electric vehicles by making them more affordable and accessible. అంటే అఫోర్డబుల్గా అట్ ద సేమ్ టైం యాక్సెసిబుల్గా ఉండడానికి ఈ యొక్క FAME స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. FAME అంటే మనకి ఫాస్టర్ అడాప్షన్ అండ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. పేర్లోనే ఉంది ఎలక్ట్రిక్ వెహికల్స్ని దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికండి. అట్ ద సేమ్ టైం కంట్రీ యొక్క డిపెండెన్స్ అనేది ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్స్ మీద ఎక్కువ ఉందన్నమాట. లైక్ పెట్రోల్, డీజిల్ ఇట్లాంటి వాటి మీద మనకి ఎక్కువగా మనం డిపెండ్ అయి ఉన్నాయి. ఇట్లాంటి ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్స్ అనేది తగ్గించడానికి కూడా ఈ యొక్క FAME అనేది తీసుకురావడం జరిగింది. అట్ ద సేమ్ టైం టు రెడ్యూస్ ద ఎయిర్ పొల్యూషన్ అండ్ అట్ ద సేమ్ టైం
క్లైమేట్ చేంజ్ని కూడా మిటిగేట్ చేయడానికి ఈ యొక్క ఫేమ్ అనేది మనకి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి ఒక ఫేమ్ స్కీమ్ అనేది మనకి 2015లో మనకి తీసుకురావడం జరిగింది బై ద మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ అండ్ ద పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు. అర్థమవుతుందా? ఈ స్కీమ్ అనేది యాజ్ అ పార్ట్ ఆఫ్ ద నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ కానీ మనకి తీసుకురావడం జరిగింది. అర్థమవుతుందా? సో స్కీమ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద నేషనల్ మిషన్ ఆన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? రైట్. సో ఈ యొక్క ఫేమ్ అనేది మనకి 2 ఫేజెస్లో రిలీజ్ చేయడం జరిగిందండి. ఫేజ్ 1 వచ్చేసి మనకి 2015 నుంచి మనకి 2019, అలాగే 2019 నుంచి మనకి 2022 వరకు ఈ యొక్క ఫేమ్ అనేది 2 ఫేజెస్లో మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఫేజ్ 1లో మెయిన్గా మనకి 4 ఏరియాస్ మీద మనకి ఫోకస్ చేయడం జరిగింది. లైక్ టెక్నాలజీ డెవలప్మెంట్, లేకపోతే డిమాండ్ జనరేషన్, అలాగే పైలట్ ప్రాజెక్ట్గా మనకి తీసుకున్నారు. అలాగే మనకి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్ కూడా మనం చేయడం జరిగింది. ఇట్లాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేయడం జరిగింది ఈ యొక్క ఫేజ్ 1లో. అర్థమవుతుంది. అలాగే ఫేజ్ 2లోకి వచ్చేసరికి మనకి ఇట్ ఫోకసెస్ ఆన్ ద ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ ద షేర్డ్ ట్రాన్స్పోర్టేషన్. సో పబ్లిక్ ఒక ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో టోటల్గా ఎలక్ట్రిఫిక్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనకి షేర్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో అది కూడా ఎలక్ట్రిఫికేషన్ చేయడానికి తీసుకురావడం జరిగింది. ది స్కీమ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఇన్సెంటివ్స్ టు ద వేరియస్ కేటగిరీస్ ఆఫ్ ద వెహికల్స్ ఇంక్లూడింగ్ ద 2-వీలర్స్, 4-వీలర్స్ అండ్ ద హైబ్రిడ్ 4-వీలర్స్ ఆల్సో. అంటే ఈ యొక్క సెకండ్ స్కీమ్ అనేది ఏం చేస్తుంది? ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు కదా, ఇటు మరి కస్టమర్స్ తీసుకునేటప్పుడు ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే ఉందో లైక్ రిజిస్ట్రేషన్ ఫీ లేకుండా ఉండడము, రోడ్ ట్యాక్స్ అనేది ఫ్రీగా ఉండడం అనే కోసము ఇట్లాంటి ఇన్సెంటివ్స్, సబ్సిడీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఫేమ్ 2ని ఉపయోగించి మన తెలంగాణలో కూడా మనకి ఎలక్ట్రిక్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అనేది నేను డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ నేను ఫేమ్ 2ను కూడా నేను డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో ఈ ఫేమ్ 2ని మనకి డిపెండ్ అయ్యే దాని యొక్క పాత్లోనే మనకి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అనేది కూడా తీసుకురావడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పాను. సో ఈ యొక్క పాలసీని యూజ్ చేసి తెలంగాణ గవర్నమెంట్ అనేది మనకి ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ హబ్గా మార్చాలని చూస్తుంది. అర్థమవుతుందా? అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఫేమ్ 2లో మనకి ఇన్సెంటివ్స్, సబ్సిడీస్, సో డిఫరెంట్ కేటగిరీస్కి మనకి ఇవ్వడం అని జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీని ద్వారా ఏమవుతుంది, మనకి ఏవైతే ఫాసిల్ ఫ్యూయల్స్ డిపెండ్ అయి ఉన్న వెహికల్స్ అనేవి టోటల్గా మనకి అంటే కంబషన్ ఫ్యూయల్స్ తోటి మనకి నడుస్తున్న వెహికల్స్ అనేవి టోటల్గా ఎలక్ట్రిక్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, మనకి ఎన్విరాన్మెంట్ అనేది సస్టైనబుల్గా వేగా మార్చడానికి ఉంటుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓకేనా? సో ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అంటున్నాడు. నాట్ ఎట్ ఆల్. ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మనకి లాంచ్ చేయడం జరిగింది. సో సెకండ్ స్టేట్మెంట్ మనకి ఆటోమేటిక్గా తప్పైపోతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకొని విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఏ వన్ ఓన్లీ ఈజ్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో ఇప్పటివరకు డిస్కషన్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతిదీ మనం 100% కవర్ చేయలేము, బట్ ఏంటంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అర్థమవుతుందా? సో మనకి పెట్టిన 150 పేపర్స్లో మనకి 150 మార్క్స్ రావాలని కాదు, మీరు కట్ ఆఫ్ దాటి బయటికి వెళ్ళాలనేది ఉద్దేశంతో. అర్థమవుతుందా? రైట్. అది. సో ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, మనకి కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. సో మనకి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, చూద్దాం. ట్రిపుల్ థ్రెట్ రిపోర్ట్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ పబ్లిష్డ్ బై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ ద కల్చరల్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. సో ఇక ట్రిపుల్ థ్రెట్ రిపోర్ట్ అనేది మనకి ఎవరు పబ్లిష్ చేశారా అనేది నాకు కామెంట్ సెషన్లో తెలపండి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. సో కామెంట్ సెషన్లో నాకు ఆన్సర్ చేయండి, నేను చూస్తాను. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో ఇప్పటివరకు డిస్కస్ చేసిన ప్రతి కరెంట్ అఫైర్స్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, ఎక్కడ మీకు ఖరాబ్ అవ్వదు. అంటే మీన్స్ ప్రొవైడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ మీకు అన్యూస్ఫుల్గా ఉండదు. అర్థమవుతుందా? ప్రతిదీ యూస్ఫుల్గా ఉంటుంది. అర్థమవుతుందా? రైట్. ఒక ట్రిపుల్ థ్రెట్ రిపోర్ట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. సో బయట జరుగుతున్న యొక్క పరిస్థితులకి ఏమంటారు కృంగిపోవద్దు, దయచేసి చెప్తున్నాను. డెఫినెట్లీ దెర్ విల్ బీ ఏ యూస్ఫుల్ థింగ్, డెఫినెట్లీ వీ విల్ బీ ఏ ఫ్రూట్ఫుల్ ఇన్ ఫ్యూచర్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ సెషన్లో కూడా ఇలానే కలుసుకుందాం, మాట్లాడుకుందాం, నాలెడ్జ్ షేర్ చేసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్రిపరేషన్. సో అటు అవ్వకండి. సో నాకు తెలుసు మీకు అర్థమవుతుంది, మీ యొక్క మైండ్ కన్సిస్టెంట్గా లేదు, మైండ్ అనేది డివేట్ అయిపోతుంది, మోటివేషన్ అని లేదు సార్ చదువుదామన్నా కూడా.
అనుకున్నారు. సో చూద్దాం బయట ఏం చేస్తారో, న్యూస్ అనేది వెయిట్ చేద్దాం అఫీషియల్గా ఏం చెప్తారు అన్నది కూడా గ్రూప్ 2 గురించి. సో లెట్స్ వెయిట్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం, జస్ట్ బీ ప్రిపరేషన్ కనీసం కొంచెం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఓకేనా, రైట్ నాన్న. సో కీప్ రీడింగ్ అండ్ దిస్ ఈస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.